హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు మంచి టేస్టీ చాట్ వెరైటీ చూద్దామండి. బంగాళదుంప పచ్చి బఠానీతో చేసిన చాట్ అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తినే స్నాక్ వెరైటీ అండి ఇది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాట్ కోసం ఒక కప్పు బఠానీలు తీసుకోవాలి. ఇవి పచ్చి బఠానీలు అండి. వీటిని శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టాలి. బఠానీ బాగా నానితే త్వరగా ఉడికిపోతాయి. 1/2 కిలో బంగాళదుంపలు, 1 ఉల్లిపాయ, 1 నిమ్మకాయ, కొద్దిగా కొత్తిమీర, 1 టమాటా, కొద్దిగా మిక్చర్ ఏదైనా చాట్ మసాలా టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ముందుగా బఠానీ, ఆలు ఉడికించుకోవాలి. కుక్కర్లో 1/2 లీటర్ నీళ్లు పోసి బఠానీ, బంగాళదుంప ముక్కలు వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మంట మీడియంలో ఉండాలండి. మొత్తం 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించానండి. కుక్కర్ చల్లబడ్డాక చూద్దామండి. కుక్కర్ చల్లబడిందండి. బఠానీ, ఆలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు వీటిని మెదుపుకోవాలి. మెదుపుకున్న మిశ్రమంలో చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి మీడియం మంటపై 5 నిమిషాలు ఉడికించాలి. చూడండి, బంగాళదుంప బఠానీ మిక్స్ ఇలా ఉండాలి. దీన్ని ఇప్పుడు ఎలా సర్వ్ చేయాలో చూద్దామండి. బౌల్లో ఉడికించుకున్న మిక్స్ వేసి కొద్దిగా ఉల్లిపాయ, టమాటా ముక్కలు, మిక్సర్, కొత్తిమీర, నిమ్మరసం చల్లి వేడివేడిగా సర్వ్ చేయొచ్చండి. మిక్సర్తో పాటే సేవ్ కూడా వేస్తారండి. ప్రస్తుతానికి నా దగ్గర లేకపోవడంతో వేయలేదు. మీకు అందుబాటులో ఉంటే మాత్రం తప్పనిసరిగా వేయండి. ఫైనల్గా వేయించిన పల్లీలు కూడా వేసి సర్వ్ చేసేయచ్చు. ఇంతేనండి, మన చాట్ బౌల్ రెడీ అయిపోయింది. చల్లటి సాయంత్రాల్లో కానీ, వర్షం కురుస్తున్నప్పుడు కానీ ఇలాంటి చాట్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. వర్షాకాలం, శీతాకాలంలో మా ఫేవరెట్ చాట్ ఐటమ్ అండి ఇది. చిన్నవారు పెద్దవారు అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.